ఏసీబీ కార్యాలయం నుంచి ఏసీపీ ఉమామహేశ్వరరావు తరలించారు. ఉస్మానియా హాస్పిటల్ కి ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన కోర్టులో హాజరుపరచనున్నారు ఏసీబీ అధికారులు. ఏసీపీ ఉమామహేశ్వరరావు విచారణకు సహకరించడం లేదని తెలుస్తోంది. ఏసీబీ కార్యాలయం నుంచి ఏసీపీ ఉమామహేశ్వరరావును తరలించారు. ఉస్మానియా హాస్పిటల్ కి ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం మరి కాసేపట్లోనే ఆయన్ను కోర్టులో హాజరుపరచనున్నారు ఏసీబీ అధికారులు. ఏసీపీ ఉమామహేశ్వరరావు విచారణకు సహకరించడం లేదని మనకు సమాచారం అందుతోంది. వైద్య పరీక్షల అనంతరం కాసేపట్లోనే ఆయన్ను కోర్టులో హాజరుపరచబోతున్నారు. ప్రధానంగా అవినీతి ఆరోపణల కేసులో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఏసీపీ ఉమామహేశ్వరరావుపై చర్యలు తీసుకున్నారు. అయితే వైద్య పరీక్షల అనంతరం ఇవాళ ఆయన్ను కోర్టులో హాజరుపరచబోతున్నారు. మరోవైపు ఆయన విచారణకు సహకరించడం లేదని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, ఉమామహేశ్వరాన్ని కొద్దిసేపు క్రితమే ఏసీబీ ప్రధాన కార్యాలయం నుంచి ఏసీబీ కోర్టుకు తరలించారు. ఉదయమే అతనికి వైద్య పరీక్షలు నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఏసీబీ కోర్టులో అతన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి కాసేపులోనే న్యాయమూర్తి ఎదుట ఉమామహేశ్వరాన్ని కూడా హాజరుపరిచిన తర్వాత అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ తరలించిన తర్వాత మళ్ళీ ఏసీబీ అధికారులు కస్టడీ కోరే అవకాశం ఉంది. ప్రధానంగా ఉమామహేశ్వరరావు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారంటూ కూడా పెద్ద ఎత్తున నిన్న ఏకకాలంలో 14 చోట్ల ఏసీబీ అధికారులు 2 తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో సోదాలు నిర్వహించారు. అర్ధరాత్రి వరకు జరిపిన సోదాల్లో తర్వాత అనంతరం అతన్ని అరెస్ట్ చేస్తున్నట్లు కూడా ఏసీబీ అధికారులు ధృవీకరించారు. ఈ నేపథ్యంలోనే దాదాపు 3,45,00,000 ఆస్తులను మొత్తం కూడా ప్రాపర్టీని సీజ్ చేశారు. వీటి విలువ బహిరంగ మార్కెట్ లో 50 కోట్ల పైన ఎక్కువగా ఉంటుందని మాత్రం ఏసీబీ అధికారులు భావించారు. ఇక మరోవైపు 17 ప్రాపర్టీలు మొత్తం కూడా సీజ్ చేశారు. విలాసవంతమైన విల్లాలతో పాటు కొన్ని ఫ్లాట్స్ ని కూడా కొనుగోలు చేశారు. ఉమామహేశ్వరరావు ఎక్కడ డ్యూటీ చేసినా కూడా అక్కడ అవినీతిమయంగా మారిందని ఏసీబీ అధికారులు ఫిర్యాదులు అందాయి. చాలా వరకు పెద్ద ఎత్తున బాధితుల దగ్గర నుంచి కోట్ల రూపాయలు గడించాడు. ఇటీవల కాలంలో సీసీఎస్ ఏసీపీగా పనిచేస్తున్న సమయంలో కూడా సాహితీ ఇంట్రా సంబంధించిన కేసులో కూడా కోట్ల రూపాయలటు బాధితులను కూడా బెదిరించాడు. మరోవైపు ఎవరైతే సాహితీ ఇంట్రా లక్ష్మీనారాయణ యజమాని కూడా అతని దగ్గర కూడా డబ్బులు తీసుకున్నట్లు కూడా ఉమామహేశ్వరరావుపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా రావడం జరిగింది. ఇక ఇటీవల కాలంలో ఏసీబీ అధికారులకు ఉమామహేశ్వరరావుపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో నిన్న ఏకకాలంలో 14 చోట్ల 2 తెలుగు రాష్ట్రాల్లో 14 చోట్ల సోదాలు చేశారు. ఇక దాదాపు 3,45,00,000 రూపాయలు సంబంధించిన సొత్తును సీజ్ చేశారు. దాదాపు ఇంట్లో కాకుండా తన మామ ఇంట్లో 38 లక్షలు దాచుతున్నట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ క్యాష్ తో పాటు 60 తులాల బంగారు ఆభరణాలు కూడా అటు ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. మొత్తం మీద ఉమామహేశ్వరాన్ని కొద్దిసేపటిమే ఏసీబీ ప్రధాన కార్యాలయం నుంచి ఏసీబీ కోర్టుకు తరలించారు. మరికాసేపులోనే న్యాయమూర్తి హాజరుపరిచే ఒకంతే అతన్ని మరొకసారి జ్యుడిషియల్ కస్టడీ అంటే ఏసీబీ కస్టడీకి కోరుతూ ఈ రోజు ఏసీబీ కోర్టులో ఏసీబీ అధికారులు కూడా కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అతను దొరికినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, అతని డైరీలో ఉన్నటువంటి కొన్ని పేర్లు కూడా కొంతమంది అధికారుల పేర్లు కూడా ఉన్నాయి కాబట్టి వారితో ఎలాంటి లావాదేవీలు జరిపారు, ఎక్కడెక్కడ బిజినెస్ ఏర్పాటు చేశారు, వీరి వెనుక అసలు ఎవరెవరు ఉన్నారు. ఎందుకంటే 3 సార్లు సస్పెండ్ గురైనటువంటి ఉమామహేశ్వరరావు అతి తక్కువ సమయంలోనే సీసీఎస్ ఏసీపీగా మళ్లీ పదవి ఏ విధంగా వచ్చింది, అసలు అతనికి ఎవరు సహాయ సహకారాలు అందిస్తున్నారు, వీటన్నిటిపై మాత్రం ఏసీబీ అధికారులు పూర్తిగా కూపీ లాగాల్సిన అవసరం ఉంది. కాబట్టి అతన్ని ఈ రోజు మరికాసేపులోనే ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కస్టడీ పిటిషన్ వేసిన తర్వాత మరి కస్టడీ పిటిషన్ పై ఈ రోజు ఆర్గ్యుమెంట్ జరుగుతారు, రేపు ఆర్గ్యుమెంట్ జరుగుతుందని చూడాల్సింది చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఏసీబీ ప్రధాన కార్యాలయం నుంచి ఏసీబీ కోర్టుకు తరలించారు కాబట్టి మరికాసేపులోనే ఉమామహేశ్వరాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. సునీల్, అంటే ఇక్కడ ప్రధానంగా ఏసీపీ ఉమామహేశ్వరరావుపై నమోదైన అంటే అభియోగాలు ఏంటి, అలాగే ఇప్పటి వరకు ఎంత మొత్తంలో ఈ అక్రమాస్తులు కూడబెట్టినట్లుగా తేల్చారు ఏసీబీ అధికారులు? ఉమామహేశ్వరరావు ప్రస్తుతం సీసీఎస్ ఏసీపీగా పనిచేస్తున్నారు. ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉమామహేశ్వరరావు కలిగి ఉన్నాడు. చాలా మంది బాధితుల దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేశారు. అయితే ప్రస్తుతం ఏసీబీ అధికారులతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇతనిపై అనేక ఫిర్యాదులు కూడా రావడం జరిగింది. ఈ ఫిర్యాదుల నేపథ్యంలోనే ఏసీబీ అధికారులకు ముఖ్యమంత్రి సీఎంఓ కార్యాలయం నుంచి ఏసీబీ కార్యాలయానికి ఒక లెటర్ కూడా పంపారు. ఆ లెటర్ పై పూర్తిగా అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతనే నిన్న ఏకకాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో అతను భీమవరం ప్రాపర్టీ, విజయనగరం
నగరంలో ఉన్నటువంటి తన నివాసంతో పాటు అదేవిధంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి అశోక్ నగర్ తన అపార్ట్మెంట్ లో 3 ఫ్లాట్లు ఉన్నాయి. 3 ఫ్లాట్లతో పాటు కొన్ని ప్లేసెస్ లో ఏదైతే తన బంధువుల నివాసాలు కూడా ఏకకాలంలో 14 చోట్ల సోదాలు చేశారు. ప్రధానంగా ఆదాయాన్ని మించిన ఆస్తులతో పాటు ఇతను అవినీతి చిట్టా ఎక్కువగా ఉంది. గతంలో ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేస్తున్నటువంటి సమయంలో కూడా కాల్పుల ఘటన జరిగింది. అప్పుడు రియల్ ఎస్టేట్ మర్డర్ సంబంధించిన కాల్పుల ఘటనలు కూడా డబ్బులు తీసుకున్నాడంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం జరిగింది. అదేవిధంగా ఏకంగా 3 సార్లు ఇతను సస్పెండ్ కావడం జరిగింది. 3 సార్లు సస్పెండ్ అయినప్పుడు కూడా మళ్ళీ సిసిఎస్ ఏసీపీగా ఏ విధంగా వచ్చాడు, కింది స్థాయి ఉద్యోగులను బూతు పురాణం తిడుతూ వారిపై ఉద్యోగులను సైతం వేధించినటువంటి ఉమామహేశ్వరరావు చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఇటీవల కాలంలో సాహితీ ఇన్ఫ్రా దగ్గర కూడా డబ్బులు తీసుకున్నట్టు కూడా పెద్ద ఎత్తున ఆరోపణ రావడం జరిగింది. ఈ ఆరోపణల నేపథ్యంలోనే నిన్న ఏసీబీ అధికారులు 14 చోట్ల సోదాలు చేసి ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేశారు. మరికాసేపులోనే ఇక్కడ నాంపల్లి కోర్టు తీసుకొచ్చారు కాబట్టి న్యాయమూర్తి ఎదుట మరికాసేపులోనే అతన్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ కస్టడీ కోరిది విచారించాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. హరీష, థ్యాంక్ యూ సునీల్.